అపూర్వ ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటే, "వదిన, నువ్వు రాజభవనంలో దేవసేనలాగా ఉండేదానివి. ఇప్పుడు పుల్లలేరుకునే దేవసేనలాగా అయిపోయావు" అని మీరా బాధపడుతూ ఉంటుంది. "అమ్మో, ఏంటి నా దరిద్రాన్ని నాకే గుర్తు చేస్తున్నావా? నోరు మూస్తావా? ముందు అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు, నేను చెప్పినట్లు చెయ్యి అని గుర్తుంది కదా" అని అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడే మీరా వెంటనే అపూర్వ చెంప పగలగొడుతుంది. "ఏంటి మీరా, నువ్వు నన్ను కొడుతున్నావా?" అని అపూర్వ నటిస్తూ ఉంటుంది. "ఏంటమ్మా, ఏమైంది?" అంటూ శరత్ చంద్ర వచ్చి నిలదీస్తూ ఉంటాడు. "అసలు నేను చెప్పిందే నువ్వు వినాలి. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే నేనెందుకు ఊరుకుంటాను" అని. "కాదన్నయ్య, ఇప్పుడు భూమికి మళ్ళీ పెళ్లి చేస్తానని నేను లేదు, చేతికి గాజులు తెల్ల చీర కట్టుకొని అది అలాగే ఉండాలని ఈ అపూర్వ వదిన మాట్లాడుతోంది" అని మీరా చెప్తూ ఉంటుంది. "అంటే అది కాదు బావా, నిన్న కాక మొన్నే కదా గగన్ చనిపోయాడు. భూమి ఏమో గగన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఇప్పుడు పెళ్ళి అంటే భూమి ఎలాగో చేసుకోదు కదా, అందుకే అలాగే ఉంచుదామని చెప్తున్నా" అని అపూర్వ అంటే, "చూడు, ఇప్పటి వరకు నాకు ఈ ఆలోచన రాలేదు. నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను భూమి పెళ్లి చేస్తాను" అని శరశ్చంద్ర అంటాడు. "అది కాదు బావా, భూమి ఒప్పుకోదు" అని అపూర్వ అంటుంది. "నేను ఒప్పిస్తాను" అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. "నువ్వు వద్దన్నావు కదా, కాబట్టి నేను భూమి పెళ్లి చేసే తీరుతాను" అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. "అది కాదు బావా, నేను చెప్పేది విను, నేను ఈ ఇంటి మహాలక్ష్మిని" అని అపూర్వ చెప్తూ ఉంటే, "నోరు మూయి, ఇంకొకసారి నీ మాటలు మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను. ఇన్ని రోజులు నీ మాటలు విన్నాను కాబట్టే నేను ఇలా అయిపోయాను. ఇప్పుడు మాత్రం భూమి పెళ్లి చేసే తీరుతాను, చూస్తూ ఉండు" అని అపూర్వకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇప్పుడు బావ దారిలోకి వచ్చాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. "గట్టిగా కొట్టేశానే వదినా" అని మీరా అంటే, "నీకు నా మీద పగ ఉందా" అని అపూర్వ అంటుంది. "అయ్యో, నువ్వు నాకు దైవంతో సమానం వదినా" అని మీరా చెప్తూ ఉంటుంది. "సరే, వెంటనే భూమి ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి పిలిపించి పెళ్లి చేసేస్తాడు, ఇదే కదా నాకు కూడా కావాల్సింది" అని అపూర్వ అంటూ ఉంటుంది. "ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరు వదినా" అని మీరా అంటే, "వెయిట్ అండ్ సీ" అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆ తర్వాత భూమి బ్యాగ్ పట్టుకొని రావడంతో ఇంకా శారద ఏడుస్తూ ఉంటుంది. "అత్తయ్య, ఎందుకు అత్తయ్య ఏడుస్తున్నారు" అని భూమి అడుగుతూ ఉంటే, అప్పుడే శారద, "ఎందుకమ్మా భూమి, మనం డబ్బుల కోసం వచ్చామా? గగన్ ఇలా తయారయ్యాడేంటమ్మా? అమ్మాయిల మీద చేతులు వేసి ఆ మాటలు మాట్లాడడం ఏంటి? గగన్ అలాంటి పనులు చెయ్యడు కదా" అని శారద ఏడుస్తూ ఉంటుంది. "నన్ను చూడు, అమ్మనైనా అస్సలు పట్టించుకోవట్లేదు. మన ఇద్దరి ప్రేమ ఒకటే, కాకపోతే నువ్వు భార్యవి, నేను అమ్మని" అని శారద అంటే, "అక్కడ ఉన్నది మన గగన్ బావ కాదత్తయ్య. ఎందుకంటే గగన్ బావ భార్య మీద అంటే నా మీద అప్పుడప్పుడు కోపం చూపించినా నువ్వంటే చాలా ఇష్టం అత్తయ్య. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం, చనువుగా మాట్లాడడం లాంటివి కూడా చెయ్యరు. ఇక్కడ ఉన్నది గగన్ బావ కాదత్తయ్య" అని. "అయినా ఇంత కొద్ది రోజుల్లోనే స్టార్డమ్ బావకైనా ఎలా వస్తుందత్తయ్య చెప్పండి? కాబట్టి ఇక్కడ ఉన్నది ఆకాశే, గగన్ బావ కాదు" అని. "గగన్ బావ చనిపోయాడు" అని చెప్పడంతో శారద తల్లడిల్లిపోతూ, "నా గగన్ చనిపోయాడా" అంటూ స్పృహ కోల్పోతుంది. దాంతో భూమి శారదని హాస్పిటల్కి తీసుకురావస్తుంది. ఈవిడ బ్రతకాలంటే గగన్లా ఉన్న ఆ ఆకాష్ వచ్చి నేనే గగన్ అని ఒప్పుకోవాల్సిందే అని డాక్టర్ చెప్తూ ఉంటాడు.